ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో జరుగుతున్న ఆ ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి వ్యవహారానికి నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ అయితే ముగింపు పలికారు. తాను అక్కడ డైరెక్టర్ జనరల్గా నియమితులైన తర్వాత నలుగురు ప్రొఫెసర్లు తిరుగుబాటు చేశారు ఆయన మీద. ముగ్గురైతే మహిళా ప్రొఫెసర్లు, ముగ్గురైతే వివక్ష చూపెడుతున్నారు అని చెప్పి తిరుగుబాటు. వాళ్ళు ఏకంగా కనుక అక్కడ గవర్నింగ్ కౌన్సిల్ను కూడా ఫిర్యాదు చేశారు. అందులో విచారణ జరిగింది. మరో లేడీ ప్రొఫెసర్ అయితే నన్ను రూమ్కి రమ్మంటున్నారు, లైంగిక వేధింపులు అని చెప్పి సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఆ తర్వాత ఏమైంది? ఆ కాలేజీ యొక్క అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేసింది. ఏం ఆధారాలు దొరకలేదు అని చెప్పి పక్కన పెట్టేశారు అని చెప్పి ఒక మహిళా ప్రొఫెసర్ నేషనల్ ఉమెన్ రైట్స్ జాతీయ మహిళా హక్కుల దగ్గరికి వెళ్ళడం, నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు విచారణ చేయడం. ఈ క్రమంలో ఆస్కి ఈ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాగా ఉన్న చైర్మన్గా ఉన్న పద్మనాభయ్య ఇందులో మాకేమీ ఆధారాలు దొరకలేదు, అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేసింది అని చెప్పి నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్కి చెప్పడం. సో దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఉమెన్ రైట్స్ కమిషన్ ఈ కేసును క్లోజ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ కేసును క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవసరం అనుకుంటే మీరు న్యాయస్థానాలకు వెళ్ళండి, కోర్టులను ఆశ్రయించవచ్చు అని ఆ మహిళకు ఒక సూచన కూడా చేశారు. మేమైతే అదిగో అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేసిందట, ఏం ఆధారాలు దొరకలేదట, బేస్డ్ ఆన్ దట్ మేము కూడా కేసు క్లోజ్ చేసేస్తున్నాం, మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి ఇంకా అని ఆ ఉమెన్ కమిషన్ మహిళా ప్రొఫెసర్గా చెప్పారు. ఆమె వీళ్ళందరూ కనుక ఏకమైపోయారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా అని చెప్పి కూడా ఆమె చెబుతూ ఉంది. మరొకవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం వీటన్నిటిని ఖండిస్తూ ఉన్నారు. ఆమె పనితీరు బాగలేదు కాబట్టి ఆమెను తొలగించేశాం, అందులో వేరే ఏమీ ఉద్దేశాలు లేవు. సో అవన్నీ ఆమె మనసులో పెట్టుకొని కుట్రబన్ని నా మీద లైంగిక కార్డు ప్రయోగిస్తూ ఉంది, ఇదంతా కనుక బుల్షీట్ అని చెప్పి ఆయన వీటన్నిటిని కొట్టిపడేస్తూ ఉన్నారు. మరి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు, మరి ఆశ్రయిస్తారా వాట్ నెక్స్ట్ అన్నది అయితే తెలియదు. ఇప్పటికైతే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఈ కేసును క్లోజ్ చేసేసింది.